చీటికి మాటికి మారుతూ రొటేట్ అవుతూ సీన్ చేంజ్ అయిపోయే కెమెరాలు చూడడం కంటే ఒకచోట స్థిరంగా ఉండే కెమెరాను చూడడం వల్లే ఎక్కువ ప్రశాంతత లభిస్తుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఉదాహరణకి ఎర్త్ క్యామ్ వాళ్ళు అందించే ఈ కెమెరా చూడండి. ఇది ఐర్లాండ్లోని డబ్లిన్లో ఉంది. ఈ వీధిలో ఎప్పుడూ ఇలా జనం గుమిగూడుతూ ఉంటారు. కొందరు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఈ పక్కనే ఇటు రెస్టారెంట్ ఉంది, అవతల ఒక బార్ ఉంది. ఇది నిజానికి ఒక అత్యంత సాధారణమైన ఒక స్ట్రీట్. దీంట్లో ఏ ప్రత్యేకత లేదు, ఒక పెద్ద టూరిస్టు ప్రాంతం కూడా కాదు. కానీ ఎంతోమంది ఈ క్యాంప్ని నిత్యం ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక విషయాన్ని లైవ్లో చూడడం అన్నది మనిషికి ఎప్పుడు ఆనందాన్ని, ప్రశాంతతని కలిగిస్తోంది. ఉదాహరణకి మనం ఒక పెద్ద హోటల్లో రూమ్ తీసుకుంటాం. రూమ్లోకి వెళ్ళగానే హోటల్ తలుపులు తీసి బయట వాతావరణం ఎలా ఉంది అన్నది చూస్తాం. ఆ వ్యూ బాగుంటే భలే ఉందే, భలే ప్లేస్ దొరికింది అని అనుకుంటాం. కానీ నిజానికి ఆ హోటల్కి వచ్చాక మనం బిజీగా ఉంటాం, పనుల్లో తిరుగుతూ ఉంటాం. వచ్చినప్పుడు ఆ చుట్టూ ఉన్న వ్యూని గమనిస్తాం తప్ప తర్వాత దాన్ని ఎంజాయ్ చేసే అవకాశం, తీరిక మనకి ఉండకపోవచ్చు. కానీ తీరిక చేసుకోవాలి. నిజంగా మనకి తీరిక ఉండి జీవితంలో ప్రశాంతత కావాలి అంటే మన ఇంటి పక్కన ఉండే, మన బెడ్రూమ్ పక్కన ఉన్న కిటికీ తలుపులు తెరిచి కూడా చూడొచ్చు. అక్కడ ఉండే చిన్న ప్రపంచాన్ని చూసినా మనకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. కానీ ఆ తీరికే మనిషికి ఇప్పుడు దొరకడం లేదు. అయితే ఎన్నో పనులు పెట్టుకొని ఖాళీగా కూర్చొని ఒక ప్రదేశాన్ని గమనించడం టైం వేస్ట్ అని అనుకుంటారు చాలామంది. కానీ దానివల్లే నిజమైన ప్రశాంతత లభిస్తుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.